ఇప్పుడు పరబాక లక్ష్మమ్మ గారిని అడ్రస్ చేస్తూ మాడాలని కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఈనాటి మన ముఖ్య అతిథి యువతకు దశ దిశ చూపించేటటువంటి నాయకుడు. పాదయాత్ర చేసినప్పుడు ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేర్చేటువంటి మన ప్రీతమ నాయకులు, నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మినిస్టర్ గారు అయినటువంటి నారా లోకేష్ గారికి, కాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారికి, శాసన మండలి సభ్యులకు, నా ముందున్నటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ జై తెలుగుదేశం. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. ఎందుకనంటే ఎంతో హెక్టిక్ ప్రోగ్రాంలన్నా కూడా నియోజకవర్గ కార్యకర్తలకి తను కూడా వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవాలా, వాళ్ళతో ప్రతిదీ మాట్లాడాలన్న దీంతో ఈరోజు ఆయన మనకు ఒక సమయం కేటాయించడం మనందరికీ చాలా అదృష్టం అని చెప్పని తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా వారు ఈ 2 సంవత్సరాల్లో చేసేటువంటి అభివృద్ధి సంక్షేమం వలన ప్రజలందరికీ మన మీద ఒక నమ్మకం ఏర్పడింది. ఆ నమ్మకం ఏర్పడిన దాన్ని బట్టే మనం 2 సంవత్సరాల దీనికి మనం సెలబ్రేషన్స్ కూడా చేసుకోవటం కూడా జరిగింది. ముఖ్యంగా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా డబుల్ ఇంజన్ స్పీడ్ ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ ఆ స్పీడ్ని మాత్రం వాళ్ళిద్దరు చూపిస్తున్నారు. మీరు చూడండి, సుడిగాలి పర్యటన అంటే మనం చదివేము, కానీ ఈ 3 రోజుల్లోనే వాళ్ళిద్దరూ సుడిగాలి పర్యటన చేస్తున్నారు. రాష్ట్రంలో తిరుగుతున్నారు, మళ్ళీ చూసేటప్పటికి విదేశాల్లో ఉంటున్నారు. ఈ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టాలా, అప్పుల ఊబిలో కురిపోయినటువంటి ఈ రాష్ట్రాన్ని మన ప్రపంచ పటంలో పెట్టాలా అని చెప్పన్న దీంతో అనేకమైనటువంటి పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలా. నేను ఆ రోజు ప్రామిస్ చేశాను. మొట్టమొదటి సంతకం డిఎస్సి మీద పెట్టడం మీకు అందరికీ తెలుసు. అలాగే జాబ్ క్యాలెండర్ ఇచ్చిన ఘనత కూడా మన లోకేష్ బాబు గారిది అని చెప్పని మనం గర్వంగా చెప్పుకోవాలి. నేను ఎక్కువ సమయం కూడా తీసుకోదలుచుకున్నాను, ఎందుకంటే వారి యొక్క మాటలు వినాలని మీరు అందరూ ఎంతో ఆతృతగా చూస్తున్నారు. సార్, మొన్న మీరు మహానాడులో మహిళలకి 33% రిజర్వేషన్ మన పార్టీ ఇస్తుంది అని చెప్పని మీరు చెప్పినందుకు మహిళలందరి తరఫున కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే మహిళా సాధికారత తీసుకురావాలని మహిళా ఇండస్ట్రియలిస్ట్ని కూడా తీసుకొచ్చి ఈరోజు మీరు ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు. మహిళా లోకం అంతా మిమ్మల్ని, పెద్దవాళ్ళందరూ మిమ్మల్ని ఆశీర్వదిస్తారు, మీకు రుణపడి ఉంటారని తెలియజేస్తూ ఈ అవకాశం కలగజేసిన ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నాను. జై తెలుగుదేశం.